పల్లవి చరణం, ఒక చిన్న పల్లవి, ఒక చిన్న చరణం పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. నాతో పాటు కలిసి అందరం కలిసి పాడదాం. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా, నీ కోసమే వేచియుండుటకు, నీ కోసమే వేచియుండుటకు, కృపలోనే నన్ను నిలుపుమా, సంగములో ఒక స్తంభముగా, కృపలోనే నన్ను నిలుపుమా, సంగములో ఒక స్తంభముగా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా, నా కోసమే ప్రేమతో రాసిన సందేశము, నా కోసమే ప్రేమతో రాసిన సందేశము, ప్రియతమా నాలో ఆశలు రేపి ప్రేమలు చల్లారిపోనీయక, మొదటి ప్రేమను నతిగా చేసేనే, ప్రియతమా నాలో ఆశలు రేపి ప్రేమలు చల్లారిపోనీయక, మొదటి ప్రేమను నతిగా చేసేనే, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా, అందరమే ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా, నీ కోసమే వేచియుండుటకు, నీ కోసమే వేచియుండుటకు, కృపలోనే నన్ను నిలుపుమా, సంగములో ఒక స్తంభముగా, కృపలోనే నన్ను నిలుపుమా, సంగములో ఒక స్తంభముగా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. హల్లెలూయా. బైబిల్ చూడండి, ఒక మంచి మాటని చూద్దాం. మార్కు సువార్త చూడండి నాన్న, 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 31 నుంచి 35 వరకు ఉన్నటువంటి వచనాలని మనం చూద్దాం. 31 నుంచి 35 వరకు ఉన్న వచనాలని మనం చూద్దాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము ఎదురుచూచుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, కృపగలిగిన నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం.
నీ మాటల్లో ఉన్నటువంటి అర్థాలను, రహస్యాలను మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో, చూస్తున్నారో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ వాక్యము బయలుదేరుతూ ఉండగా మా జీవితాలు కట్టబడినట్లుగా, బలపరచునట్లుగా కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యము నా కొరకే అనేటువంటి అవగాహన ప్రభువా ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ మాటలు ఎంతమంది బిడ్డల జీవితాలను నైనా ఆకర్షిస్తూ ఉన్నాయో, ఎంతమంది ఈ మాటలను తమ జీవితాలకు ఆహ్వానిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనమని, ప్రతి బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాలు అనుగ్రహించండి, స్వస్థతలు ఇవ్వండి, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, ఆర్థిక పరిస్థితి నుంచి మీరు లేవనెత్తి కావాల్సిన సమృద్ధితో మీరే నింపి మహిమ తెచ్చుకునమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఇక నా అరవకుండా దయచేసి అందరూ కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఒకసారి మందిరంలో ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి. మాకు బాధ దిగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి. ఓ అంటే ఎవరికి బాధ కానీ దిగులు కానీ లేదా? ఉంటాయి, లోపల ఉంటాయి, పైకి మాత్రం సంతోషంగా ఉంటాం. రైట్. దేవుని మందిరంలో దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. నేను ఒకటే ఆలోచిస్తా. ఏం ఆలోచిస్తానంటే, రేపు ఒక రోజు మన జీవితంలో ఉండదో లేదో మనకు తెలియదు. కాబట్టి ఉన్న రోజుని, ఉన్న సమయాన్ని మనం వాడుకోవాలా, ఉపయోగించుకోవాలా, అదే ఆలోచిస్తా. నేను మీకు కూడా అదే చెప్తూ ఉన్నా. సమయము ఉన్నప్పుడే దేవుని స్తుతిద్దాం. రేపొక రోజు మన జీవితాలకు ఉన్నదో లేదో ఎవరికి కూడా తెలియదు. రైట్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక అంశాన్ని మీ అందరితో మాట్లాడాలని నేను అనుకుంటున్నా. నా అంశం పేరేంటంటే, దేవుని చిత్తం మన ఎడల ఏమై ఉన్నది. నేను మాట్లాడాలనుకున్నట్టు అంశం దేవుని చిత్తం మన ఎడల ఏమై ఉన్నది. ఇప్పుడు ఈ సృష్టి అంతటిని దేవుడు చేశాడు. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు మనం చూస్తే ఈ చరిత్ర అంతా మనకు కనబడుతుంది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఈ సృష్టి అంతటిని దేవుడు చేశాడు మనిషితో సహా. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు చేశాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఇది సత్యం. అయితే దేవుడు ఊరికే చేశాడా ఈ సృష్టిని అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఒక పని చేశాడంటే దాని వెనక ఏదో ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని, నిగూఢమైనటువంటి అర్థాన్ని దాచిపెట్టుంటాడు. కొన్ని మనం చేసే పనులు, మనిషి చేసే మనం చేసే పనులు కొన్ని ఎందుకు చేస్తామో మనకే తెలియదు, దేని కొరకు చేస్తామో మనకే తెలియదు. దాని వెనక ఏముండదో అర్థం పర్థం అసలు ఏమీ ఉండదు కొన్ని మనం చేసే పనులకి. కానీ దేవుడు అలాగ చేయడండి. దేవుడు ఒక పని చేశాడంటే దాని వెనక ఎంతో నిగూఢమైనటువంటి ఒక రహస్యాన్ని, ఒక అర్థాన్ని దేవుడు దాచిపెట్టుంటాడు. ఇది సత్యం. ఇంతకీ దేవుడు సృష్టిని చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఒక్క మాటలో మనం చెప్పొచ్చు, మనిషి కొరకు చేశాడు. దేని కొరకు మాట్లాడాలి నాన్న? దేని కొరకు అంటే మన కొరకు చేశాడు. మనిషి కొరకు సృష్టిని చేశాడు. రైట్. మరి మనిషిని దేని కొరకు చేశాడు? మనిషిని దేవుడు చేయడంలో కూడా దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి? మన కొరకు సృష్టిని చేశాడు. మరి మనల్ని అసలు ఎందుకు చేశాడు? అదే నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. అసలు మనలను ఎందుకు చేశాడు, మనిషిని ఎందుకు చేశాడు? ఈరోజు నేను చాలామందికి తెలియడంలే దేవుడు మనలను ఎందుకు చేశాడు. నానా నీకు అర్థమవుతుందా? నిన్ను ఎందుకు చేశాడు దేవుడు? పోనీ నన్ను ఎందుకు చేశాడు దేవుడు? అసలు మనల్ని ఎందుకు చేశాడు దేవుడు? ఆయనకి ఏమన్నా బోరు కొడుతుండి టైంపాస్ కోసం ఏమైనా చేశాడా మనల్ని? మనం అంటాం కొన్నిసార్లు, బా ఏం చేయాలో తోచడం లేదు, ఏం కొట్టేస్తుంది, బోరు కొట్టేస్తుంది. కాబట్టి బోరు కొడుతుంది కాబట్టి ఏదో ఒక ఆట ఆడుకుందాం, ఏదో ఒక పాట పాడుకుందాం, ఏదో ఒక పని చేద్దాం
అని మనం చేస్తాం. కానీ ఒక మనిషిని దేవుడు చేయడానికి గల వెనక ఒక బలమైన ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? ఒకసారి యెషయా గ్రంథానికి రండి. దేవుని చిత్తము మనిషి ఎడల, దేవుని ఉద్దేశం మనిషి ఎడల ఏమై ఉన్నది, ఇది తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా చాలామంది అసలు ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు అన్నటువంటి అవగాహనే లేకుండా పోతుంది. అందుకే చూద్దాం ఎందుకు దేవుడు పుట్టించాడు. 43కి రండి. యెషయా గ్రంథం 43 7వ వచనాన్ని చూద్దామా. 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. అది ఒకసారి నేను చదువుతున్నాను, నాతో పాటు చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. దేవుడు అంటున్నాడు, నేనే మనిషిని కలుగు చేశాను, నేనే మనుషులను పుట్టించాను. అవును ప్రభా, మాకు తెలుసు నాయన, నువ్వే మమ్మల్ని కలుగు చేశావు, నువ్వే మమ్మల్ని పుట్టించావు, తెలుసు నాయన. ఎందుకు కలుగు చేసావయ్యా? నాతో ఏం పని నీకు? నాతో ఏం పని? మరి మా అందరితో ఏం పని నీకు అంటే, ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్ 7వ వచనం ఫస్ట్ లైన్. నా మహిమ నిమిత్తము. అది దేనికోసం అంట మనిషిని దేవుడు చేసింది? నా మహిమ నిమిత్తము. అంటే మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటి, మన ఎడల దేవుని చిత్తం ఏంటి అని మనం గ్రహించగలిగితే స్పష్టంగా వాక్యం అంటుంది, దేవునికి మహిమని తెచ్చేదానికే దేవుడు మనిషిని చేశాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. లాభంలా గట్టిగా చెప్పండి. ఇంకొకసారి బిగ్గరగా. ఇప్పుడు చెప్పండి రా, ఎందుకు చేశాడు దేవుడు మనిషిని? మనల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు? బాగా తిని నిద్రపోయి ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని ఎట్లా ఉండేదానికా? తప్పు కనుకోకపోతే ఒక మాట చెప్పనా, ఈదిలో కుక్క ఎందుకు పుట్టిందో దానికి తెలీదు కదా, ఎందుకు బతుకుతుందో దానికి తెలీదు, ఎందుకు చచ్చిపోతుందో కూడా తెలీదు. అట్లుంటున్నారు చాలామంది మనుషులు. ఇది తప్పు. ఇలా ఉండకూడదు. మనం ఇలా ఉండకూడదు. మనలను దేవుడు అసలు ఎందుకు పుట్టించాడు, మన ఎడల దేవుని చిత్తం ఏంటి, మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పిందంటే, నా మహిమ, నాకు మహిమను తీసుకువచ్చేదానికే నేను మనుషులను చేసుకున్నాను. మహేష్ని ఎందుకు చేసుకున్నాడు? జయరాజుని ఎందుకు చేసుకున్నాడు? కరుణాకరుని ఎందుకు చేసుకున్నాడు? ఈ కరుణాకరుని ఎందుకు చేసుకున్నాడు? పాని మిమ్మల్ందరినీ ఎందుకు చేసుకున్నాడు? దేవుడు ఏ ప్రణాళిక చేత, దేవుడు ఏ ఉద్దేశం చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవునికి మనం మహిమని తేవడానికే. నీ నుంచి నా నుంచి ఆయన ఆశిస్తున్నాడు, అది నీ నుంచి నా నుంచి ఆయన కోరుకుంటున్నాడు. అది మన ఎడల దేవుని ఉద్దేశం అదే, మన ఎడల దేవుని చిత్తం అదే. ఏంటి ఆయన చిత్తం? ఆయనకు ఒక చిన్న సందర్భం మీకు అర్థమయ్యేదానికి లోకాసు వార్తలకు చూద్దాం. చూడండి, ఒక చిన్న సందర్భం మీకు అర్థమయ్యేదానికి 17వ అధ్యాయానికి రండి. లోకాసు వార్తలో 17వ అధ్యాయానికి రండి. ఆ 17వ అధ్యాయంలో 17-18 వచనాలు చూద్దాం. 17-18 వచనాలు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, చదివి 19 కూడా చదివి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. మీకు తెలిసిన సందర్భం ఇది. యేసయ్య దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా, మమ్మల్ని బాగు చేయయ్యా, నీకు ఇష్టమైతే అన్నారు. యేసయ్య అన్నాడు, మీరు పోయి యాజకునికి కనబడమన్నాడు. వాళ్ళు వెళుతూ ఉండగా, ఆ మాట గుర్తుపెట్టుకోండి, వారు వెళుతూ ఉండగా, ఏడకి? యాజకుడి కాడికి, అంటే దేవుని మందిరానికి. వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యారు, అంటే బాగైపోయారు.
కొన్ని జబ్బులు ఇలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి కొన్ని జబ్బులు అంటే, హాస్పిటల్ చుట్టూ తిరిగినా బావు, రక్త పరీక్షల్లో బయటపడవు, పాస్ టెస్ట్లో కానీ ఇంకో టెస్ట్లో కానీ ఈసీజీలో కానీ బయటపడవు, కానీ జబ్బు మాత్రం జబ్బు ఉంటుంది. ఇలాంటి జబ్బులు ఎట్టబోతాయంటే యేసు ప్రభు చెప్పాడు, వారు వెళుతూ ఉన్నారు, ఏమైపోయారు? కొన్ని జబ్బులు అంతే, దేవుని మందిరానికి నువ్వు నడుస్తూ ఉండు, ఆటోమేటిక్గా అయ్యే పోతాయి. వాస్తవం అండి. కొన్ని జబ్బులు అంతే అలాగే పోతాయి. వీళ్ళకు ఉండకుండా కుష్ఠరోగం కూడా బాగా అయిపోయింది. 10 మందిలో ఒక్కడే వచ్చాడు, పెద్ద శబ్దముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక్కడే వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఆ ఒక్కడిని చూసి యేసయ్య అన్నమాట ఏమన్నాడు? ఇప్పుడు చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా అంటే 10 మంది బాగవలేదా? 10 మందికి బాగయింది కదా, చెప్పండి, బాగయిందా బాగాలేదా? బాగయింది. తర్వాత అంటాడు చూడండి, కారా ఆ 9 ఏడున్నారు? ఆ 9 మంది ఎక్కడున్నారు? ఆ 9 మంది మీరు చెప్పండి, ఎక్కడున్నారు? జంప్ అయిపోయే వాళ్ళు ఎంతమందో అవసరం ఉన్నప్పుడు వస్తారు. యేసయ్య అవసరం ఉన్నప్పుడే కనబడతాడు. పాస్టర్ గారు ఎప్పుడు కనబడతాడన్నా? వాళ్ళకి బాగలేనప్పుడే కనబడతాడు. వాళ్ళకి కడుపు నొప్పి అన్న రావాలా, జ్వరం అన్న రావాలా, ఇంకేదన్నా బాగలేదన్నా రావాలా, అప్పుడు పాస్టర్ గారు కనబడతాడు. బాగా అయిపోయారంటే జంపో. బ్యాచ్ చాలామంది ఉంది, 10 మందిలో 9 మంది వెళ్ళిపోయారు. ఈరోజు కూడా చాలామంది సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరం తీరిపోయిందిగా, వాళ్ళు బాగా అయిపోయారు కదా. మీకు అర్థమవుతుంది అంటారా? అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు, 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఒక్కడే వచ్చాడంట యేసయ్య దగ్గరకు. ఆ ఒక్కడిని చూసి అంటాడు యేసు ప్రభు, ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడునూ అగపడలేదా? యేసయ్య అంటున్నాడు, ఈ ఒక్కడు తప్ప దేవుణ్ణి మహిమపరిచి దానికి వచ్చిన వాళ్ళు ఇంకెవరు లేరా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళని బాగు చేయడానికి గల దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఏంటి? దాని వెనక అర్థం కాలేదా? ఇప్పుడు వాళ్ళని ఎందుకు బాగు చేశాడు? ఏం ఆశించి బాగు చేశాడు చెప్పండి? యేసయ్య అన్నాడు కదా, దేవుణ్ణి మహిమపరిచేదానికి ఇంకెవరు రాలేదా? నేను అంటాను, 10 మంది వచ్చేసింటే ఎంత బాగున్నో. స్తోత్రం. 10 మంది చెప్పరే, 10 మంది. నిన్న వ్యాపారం పోతే మా అమ్మ, ఆమెకి ఏదో దేవుడు ఒక చిన్న కృపనిచ్చాడు. పిల్లలు లేని వాళ్ళకి ఏదో ఒక ముందు ఇస్తుంది. అవి పిల్లలు పుడుతున్నారు, చాలామందికి పుట్టారు. తూవులపాలెంలో ఒకరికి ఇస్తే మగపిల్లడు పుట్టాడంట. ఈమెను మర్చిపోయారు. ఈమెం చేసిందంటే, నేను అల్లడిదాకా పోస్తాను, బండి చెప్పింది తూవులపాలెంలో. సరేలే అడగబోతున్నాను అనుకుంటే, నన్ను ఎందుకు మర్చిపోయారు పోయి అడిగేసి వస్తుంది. మనకు అవసరమా? ఓడు మర్చిపోయాడు, కృతజ్ఞత లేనోడు. పానీ పిల్లలు కావాలనుకున్నాడు, నీ దగ్గరకు వచ్చాడు, పిల్లలు పుట్టారు, పానీ చేసిన మేలు. నేను మనసులో అనుకున్నా, ఈ మాత్రం మనిషి కదా, చేసిన మేలు ఎందుకు మనం ఇప్పుడు పోయి అడగతామా? ఇప్పుడు ఎంతమంది లేరు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు లేరా? నువ్వు కడుపులో నొప్పిని వచ్చావా, ఎందుకు రాలేదో అని మనం అంటామా? నేనైతే అడగను. ఎందుకంటే ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉండాలా, అంతే కదా, ఆ బుద్ధి వాళ్ళకు ఉండాలా. యేసు ప్రభు అంటున్నాడు, ఆ 9 మంది ఎక్కడ ప్రభు అడ్రస్ రాకుండా పారిపోయాడు. యేసయ్య అంటున్నాడు, ఈ ఒక్కడే వచ్చాడు దేవుణ్ణి మహిమపరిచేదానికి. నేను అంటాను, 9 మంది దేవుణ్ణి సంతోషపెట్టారా? ఈ ఒక్కడే సంతోషపెట్టాడా? గట్టిగా మాట్లాడండి. ఒక్కడా 9 మందా? ఎందుకో దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తి. ఎస్, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపెడుతున్నట్టు. స్తోత్రము. ఈరోజు మందిరంలోకి వచ్చిన మీరందరూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కాబట్టి మీ అందరూ దేవుణ్ణి సంతోషపెట్టినట్టు. ఒక అద్భుతమైన ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనము దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు మనలను సంతోషపెడతాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. మనము దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే ఆయన మనలను
సంతోషపెడతాడు. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలము అంటే ఆయనను మహిమపరుచుట ద్వారా. గుర్తుపెట్టుకోండి, దేవునికే మహిమ రావాలా. మనము తినినా మనము తాగినా, అంటే ఏ రూట్లో బాబాకండి, మనం బొవ్వ తిన్నా నీళ్ళు తాగినా ఏమి చేసినా ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ రావాలా. నాకు మహిమ రావాల్సిన అవసరం లే, నీకు మహిమ రావాల్సిన అవసరం లే, ఎవరికి మహిమ రావాల్సిన అవసరం లే. మహిమ రావాల్సింది ఎవరికి? ఒక మాట బాగా బుర్రలో గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా, దేవునికి తప్ప ఎవరికి మహిమ వచ్చినా దేవుడు ఒప్పుకోడు. మళ్ళీ చెప్తున్నా, దేవునికి తప్ప ఎవరికి మహిమ వచ్చినా దేవుడు ఒప్పుకోడు. చిన్న ఎగ్జాంపుల్, ఒక్కసారి అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయానికి రండి. 21 నుంచి 23 వచనాలు చూడండి. 21 నుంచి 23 వచనాలు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. మనం ఎవరి మీదైనా మనకు పీకల కాడ కోపం ఉండిందనుకో, మనం ఒక తిట్టు తిడతాం వాళ్ళని. ఏమి తిట్టది? నువ్వు చిన్నంగా జావోరా మై, నువ్వు చిన్నంగా జావో మై, ఎట చేస్తావు? పురుగులు పడి చేస్తావు మై. నువ్వు నన్ను పెట్టిన బాధ అంతా ఇంత బాధ కాదు, నన్ను పెట్టిన కష్టం అంతా ఇంత కష్టం కాదు. నీ వల్ల నేను చాలా బాధపడ్డా, నీ వల్ల నేను చాలా కష్టాలు పడ్డా, అందుకు నువ్వు మామూలుగా జావో. ఎట చేస్తావంట? నేను అంటాను, నిజంగా ఒక మనిషి పురుగులు పడి చస్తాడంటే చస్తాడంట. చూడు, రాజు పురుగులు పడి చచ్చాడంట. హేరోదు ఆయన రాజు వస్త్రాలు వేసుకొని ఉపన్యాసం చేశాడంట జనాల ముందర. అప్పుడు జనాలు గాలి కొట్టాలిగా. ఎవరికా? రాజులకి ఇది ఒక పిచ్చి. ఏం పిచ్చి? పొగడతలు పిచ్చి రాజుకి. అందుకని చిన్న పొగడతేయాలి. అక్కడ ఏం పొగడతేసారు చూడండి, చదువు నాన్న వచ్చును. ఏం పొగడతేసారు? అదే 22వ వచనం చదువు. జనులు అంటే ఈయన ఉపన్యాసం చేస్తే, హేరోదు రాజు ఉపన్యాసం చేస్తే జనాలు ఏమన్నారు చూడండి. జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని, మాట్లాడేది మనిషి కాదు, మాట్లాడేది దేవుడే అన్నాడు. వేసారు పొగడతా, కొట్టారు గాలి. ఈయన ఉఫ్ఫును పొంగిపోయాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మా పాస్టర్ గారు ఆయన కాదు మాట్లాడింది, ఎవరు? దేవుడే అని మీరు అనొచ్చు. అప్పుడు నేనేమనాలా? నిజమే, నేను కాదు మాట్లాడింది, ఎవరు? మీరు తెలుసుకోవాలా. నాన్న వినండి, కొంతమందికి ఇది ఒక పిచ్చి ఎత్తుకునింది. సైతాను గాడు మీ మైండ్లను మారుస్తున్నాడు. ఎట మారుస్తున్నాడంటే, వాక్యములో ఏదైనా ఒక సందర్భం మీకు తగిలింది అంటే మీరు మారాలని అర్థం. కానీ సైతాను గాడు ఏం చెప్తాడంటే, చూడు మీకోసం చెప్తున్నాడు పాస్టర్. ఏమో నీ కోసం చెప్పకపోతే నాకు తినింది అరగదు. మరి నాకు తినింది అరగదా? నీ కోసం చెప్పాలి. నేను నీ కోసం కాదు చెప్పేది. దేవుడు నీ కోసం ఒక మాట మాట్లాడాడంటే నువ్వు మారాలని, నువ్వు తెలుసుకోవాలని. నాతో మాట్లాడినా నేను కూడా మారతా, అంతే. అమావాస్య ప్రార్థన తీసేసి మామూలు ప్రార్థన పెట్టలా? నాతో మాట్లాడినందు వెళ్ళాలి కదా, అవునా కదా? మరి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఈ జనాలకి ఇది ఒక పిచ్చి ఎత్తుకునింది. ఏం పిచ్చి అంటే, సైతాను గాడు చేసే పనులు ఇవన్నీ. మీకోసం మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం పనిలే, వాక్యాల్లో మమ్మల్ని తిడతా ఉంటాడు. ఇంకా మాకు ఇంకేం పని ఉందా? నిన్ను తిట్టందే నాకు ముద్ద దిగడం అలా కాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, హేరోదు మాట్లాడుతూ ఉన్నప్పుడు జనాలు పొగిడారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని. ఇప్పుడు హేరోదు ఏమనాలా? అమ్మో దేవునితో పాల్చపాకండి నన్ను, నేను దేవుణ్ణి కాదు అని అనాలా. రూలు కింద వచ్చిన చదువుదామా. అతడు
అతడు అతడు దేవుని మహిమపరచనందున వాళ్ళు అన్నారు నీకేమైపోయింది, వాళ్ళు అన్నారు దైవస్వరం అని నీకేమైంది. అతడు దేవుణ్ణి మహిమపరచనందున అంటే ఒప్పుకున్నాడేమో, నిజంగా నా స్వరం దైవస్వరమేమో ఒప్పుకున్నాడేమో. మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను. జాగ్రత్త జాగ్రత్త, ప్రభువు దూత మొత్తెను. తర్వాత ఏం జరిగింది? పురుగులు పడి చచ్చిపోయాడు. ఎవరో ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడండి. ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. దేవునితో పోల్చి మాట్లాడబాకండి. దేవునికే మహిమ రావాలా. మనం చేసే ప్రతి పనిలో నువ్వు పాట పాడుతున్నావు అంటే ఎవరికి మహిమ రావాలా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరికి మహిమ రావాలా? నువ్వు మెసేజ్ చెప్తున్నావు అంటే దేవునికి మహిమ రావాలా? నువ్వు కట్టుకునే వస్త్రాల్లో ఎవరికి మహిమ రావాలా? ప్రతి దాంతో మనం ఏమి చేసినా దేవునికి మహిమ రావాలా. దేవునికి తప్ప ఎవరికి మహిమ వచ్చినా దేవుడు ఒప్పుకోడో. ఎందుకంటే మహిమ రావాల్సింది ఎవరికి? గట్టిగా ఎవరికి? యెషయా గ్రంథానికి మళ్ళీ రండి, 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథానికి మళ్ళీ రండి, 6వ అధ్యాయం చూడండి. 3వ వచనం చూద్దామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? 6:3. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా దర్శనం చూస్తున్నాడు. యెషయా దర్శనం చూసేటప్పుడు ఒక అతను సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూరు 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు ఉన్నారు. ఈ కెరూబులంతా ఒక పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని పాట పాడుతూ ఒక మాట అన్నారు వాళ్ళు. సర్వలోకము, చదవగలిగిన వాళ్ళందరూ చదవండి ఆ మాట, భలే మాట. సర్వలోకము, అందరూ చదివే వాళ్ళందరూ చెప్పండి అన్నమాట. రెడీ, స్టార్ట్. సర్వలోకము, ఆగిబాబాకండి. సర్వలోకము, ఆగిబాబాకండి అని చెప్తే ఆగిపోతారా? 1 2 3 అంట, అప్పుడు చెప్పండి. లేకపోతే రెడీ, 1 2 3 గో. దేవదూతలు పాడిన పాట. ఈ లోకమంతా అంట, చెప్పు, ఈ లోకమంతా దేవుని మహిమతో నిండి ఉన్నది. మనిషా, నిన్ను పుట్టించిందే దేవుడు, ఆయన మహిమ కొరకు. నన్ను పుట్టించింది ఆయన మహిమ కొరకు. నన్ను నేను పొగుడుచుకునేదానికి కాదు, నన్ను నేను ఏదో చేసుకునేదానికి కాదు, నిన్ను నువ్వేదో చేసుకునేదానికి కాదు. నన్ను పుట్టించింది దేవుడు. ఆయన చిత్తము ఒకలాగా ఉంది. ఏంటా చిత్తము, ఏంటా ఉద్దేశం అంటే దేవునికి మహిమని తేవాలా. ఏమి చేసినా దేవునికి మహిమ తేవాలా. తెస్తారా? నేను దేవునికి మహిమ తెస్తాను. ప్రతి దాంతో అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మహిమ తేకపోతే ఏమైంది? దేవదూత మొత్తింది. దేవదూత మొత్తగానే ఏమైంది? నా నోడితో చెప్పను. ఆ పాస్టర్ చర్చికి పిలిచి చెప్పిస్తున్నాడు రా మమ్మల్ని. నిన్ను కాదు, రికార్డింగ్ అవుతుంది, యూట్యూబ్లో కూడా పెడతా. అందరికీ ఈ మాట వర్తిస్తుంది. దేవుణ్ణి మహిమపరచకపోతే ఆ గతి అంతే. దేవునికి మహిమ తేవాలి. ఈరోజు మనం దేవుని మందిరంలో చేరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా దేవునికి మహిమను మనం తేవాలి, ఎలా తేవాలి, దేవునికి మహిమను ఎలా తేవాలి. స్తోత్రం. దేవునికి మహిమను ఎలా తేవాలి. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం చెప్పా. మనల్ని ఎందుకు దేవుడు పుట్టించాడంటే ఆయనకు మహిమ తేవాలని. ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఎలా దేవునికి మహిమ తేగలం, మనిషి ఎలాగ దేవునికి మహిమ తెస్తాడు. నెంబర్ 1, మత్తయి సువార్తకు వచ్చేయండి, 5వ అధ్యాయం. మనిషి దేవునికి మహిమను ఎలా తేగలడు. మత్తయి సువార్తకు వచ్చింది, 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 5:16, 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నాతో పాటు అందరూ చెప్పండి, దేవునికి మహిమ ఎలా తెస్తాం మనం. చూడండి,
మత్తయి సువార్త 5:16 నాతో పాటు చదవండి. మనుష్యులు, గట్టిగా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి, ఇంకొకసారి, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రికి మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు, ఏం వెలుగది? ఇప్పుడు ఇక్కడ లైట్ వెలుగుతుంది, లైట్ ఎలుగుతుంది అని అందరికీ తెలుస్తుందా, తెలవడం లేదా? ఎలాగా? మీరు చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది, అంతే కదా. కళ్ళు మూసుకుంటే తెలుస్తుందా? మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ వెలుగు వెలుగుతుంది అని తెలుస్తుంది. అలాగే ప్రతి క్రైస్తవుడు అంట ఎలగాలంట ఆ వెలుగును చూసి, చెప్పు మనుషులు దేవునికి మహిమ తెస్తారు. ఎట్ట వెలగాల మనం? ఎట్ట వెలగాలి? క్రైస్తవుడు ఎక్కడున్నా వెలగాలి. ఎట్ట వెలగాలి? ఫస్ట్ లైన్ చూడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి. మనం సత్క్రియలు గన కలిగి ఉంటే మనం ఆ సత్క్రియలలో ఉన్నటువంటి వెలుగును మనుషులు చూసి దేవునికి మహిమను తీసుకొస్తారంట. దేవునికి మహిమ రావాలంటే మనం సత్క్రియలను చేసే వాళ్ళంగా ఉండాలి. సత్క్రియలు, మళ్ళీ చెప్తున్నా, ఏం క్రియలు? విడగొట్టండి, ఆ పదాన్ని విడగొట్టండి. సత్ ప్లస్ క్రియలు. క్రియలు అంటే పనులు, సత్ అంటే చచ్చిపోయిన క్రియలా. సత్ అనగా మంచి, సత్క్రియలు అంటే, అందరూ చెప్పండి నాన్న, మీకు తెలుగు సార్ ఎప్పుడు విడగొట్టే పదాలు చెప్పలా? చెప్పాడుగా, మాకు కూడా చెప్పాడు. మొట్టికాయ లేసి, రై ఆ పదాన్ని విడగొట్టు. ఎట్ట విడగొట్టాలరా? ఆ పదాన్ని విడగొడితే అర్థం వస్తుంది. ఇప్పుడు సత్క్రియలు విడగొట్టండి. సత్ ప్లస్ క్రియలు. సత్క్రియలు అనగా మంచి క్రియలు, మంచి పనులు. మనం వెలగడం అంటే మనం మంచి పనులు కానీ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెలగతూ ఉంటాం. ఆ మంచి పనులను చూస్తారంట జనాలు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం పనులు, మంచి పనులు చేస్తున్నామా? నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు వెలగతావబ్బా. ఆ మంచి పనులు దేవుడు చూస్తారబ్బా, మనుషులు చూస్తారబ్బా. మనుషులు చూసి దేవునికి మహిమ వస్తుంది, తెస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టే ఈ పని చేస్తున్నారు, ఈ మంచి పని చేస్తున్నారు. అప్పుడు ఎవరికి వచ్చింది మహిమ? దేవునికి పోయిందిగా. స్తోత్రం. నీవు మంచి పనులు చేస్తే, నువ్వు మంచి కార్యాలు చేస్తే, ఆ కార్యాలు చూసినటువంటి జనాలు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి అన్నటువంటి విధంగా దేవునికి మహిమను చేస్తారు. అంతే. దేవునికి మహిమ రావాలంటే నువ్వు సత్క్రియలు చేయాలా, అంటే మంచి పనులు చేయాలా. స్తోత్రం చెప్పు. ఏంది మంచి పని? మంచి పనులు అంటే ఏంది? మంచి పని, మంచి పనులు అంటే ఏంది తెలియడులా జనాలకి. మంచి ఏదో చెడు ఏదో తెలియడులా. ఏ పనులు అంటే ఆ పనులు చెప్పరే. ఏ పనులు అంటే ఆ పనులు చెప్పనమ్మా. ఏ పనులు అంటే ఆ పనులు చేసుకుంటూ పోతున్నారు. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే దేవునికి మహిమ కాదు. మన ద్వారా ఏమొస్తుంది? దేవునికి దోషం వస్తుంది. నేను ఒకటే అన్నా, ఉంటే ఆ లెక్కలోనే ఉండండి, వస్తే ఈ లెక్కైనా వచ్చేయండి. నువ్వు చూపించుకోవడం ఏంది, నేను చేయడం ఏంది? దేవునికి మహిమ ఎలా వస్తుందంటే సత్క్రియ అనగా మంచి పని చేయుట ద్వారా. స్తోత్రం. నేను ఒకటే చెప్తా, చాలాసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా, ఈ లోకంలో మనం ఎవ్వరికి కూడా మంచి చేయాలని ప్రయత్నం చేస్తే, ఒకరికి మంచి చేస్తే ఆ మంచి ఇంకొకరికి చెడుగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, బాగా వినండి, మనసు పెట్టి వినాలా. దారిన ఒక పురుగు పోతుంది. పురుగు కోడి చూసింది దాన్ని, ఏం చేస్తుంది ఇప్పుడు? అమ్మో
తినేస్తుందా, మింగేస్తుందా? తినేస్తుంది. ఇప్పుడు నీకు ఆ పురుగు మీద జాలి కలిగింది, దాన్ని కాపాడాలనుకున్నావు, కాపాడేసావు, దాన్ని కాపాడేసావు. ఇప్పుడు నువ్వు మంచి పని చేసావా, మంచి పని చేయలేదా? కానీ కోడి దృష్టిలో నా ఆహారాన్ని ఆ మనిషి పోగొట్టింది. నీకు జాలి పురుగు మీద కలిగింది, దానికి మంచి చేసావు, కానీ కోడి అంటుంది నా ఆహారాన్ని పోగొట్టింది. అవునా కదా? మనుషులకు కూడా ఇట్టే మనం ఒకరికి మంచి చేయి, ఆ మంచి ఇంకొకరికి చెడుగా ఉంటుంది, అది చెడుగా మారిపోద్ది అంతే. నేను అదే అంట, ఈ లోకంలో మంచి పని అంటూ ఏది లేదురా బాబు. ఒకరికి మంచి చేస్తే ఆ మంచి ఇంకొకరికి చెడు. చాలా రోజుల క్రితం మెడికల్ క్యాంప్ పెట్టాను నేను ఇక్కడ. పెడుతుండేది, పెట్టడం మానేసేలే. మెడికల్ క్యాంప్ పెడుతుండేది నేను కొన్ని సంవత్సరాల క్రితం పెట్టా, మన దేవాలయం దగ్గర, స్కూల్ దగ్గర పెట్టా. మెడికల్ క్యాంప్ మంచిదే కదా చెప్పండి, కదా? మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు జనాలందరూ ఏమనుకోవాలా? బా పాస్టర్ గారు మంచి పని చేశాడు రా అని అనుకోవాలా? కొంతమంది మంచి పని చేసాడు అనుకున్నాడు. ఒకడు వచ్చి నా కాలర్ పట్టుకొని పైకి లేపాడు, యాడ్రా నువ్వు పెట్టేది? ఏందది? మెడికల్ క్యాంపా అని. ఒరే నాయన, ఒకరికి మంచి చేయాలంటే ఒకరు తరుముకుంటున్నారు ఏందిరా, నేను అసలే మానేసిన. అంతే, మంచి ఒకరికి మంచి అనిపిస్తే మనం చేసింది ఇంకొకరికి మంచి అనిపించదు. అవునా కదా? అవునా కదా? మీకు చాలా రోజుల నుంచి ఒక మాట చెప్తున్నాక వినండి. మనకంటూ వస్తువులు ఉంటే మనం ఎవరికాటికి పోవాల్సిన అవసరం లేదు, అందరం ఒక చెయ్యేసి కొనేసుకుందాం అని అంటున్నాం కదా. కానీ ఎవరు వేయలేదులే, వేస్తే మంచిదని నా ఆలోచన అంటున్నానా లేదా? అది కొంతమందికి నిజమే కదా పాస్టర్ గారు చెప్పింది అని ఒకలాగా ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకొకటే డబ్బులు పిచ్చి ఎత్తుకునిందిరా వీడికి అని ఇంకొకరికి ఉంటుంది. నిజంగా నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. ఏంటి ఆలోచన వస్తుందంటే, ఈ నెల జరిగే ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసి పారేస్తే పోలా అని. ఎందుకు కుళ్ళుకోవాలా? ఎందుకు మా మీద భారం వేసాడు? ఎందుకు మేము డబ్బులు చేత ఖర్చు పెట్టాలని ఉపవాస ప్రార్థన పెట్టేసుకుంటే పోలా? అర్థమవుతుందా మీకు? నేను ఒకలాగా మంచి జరగాలని చూస్తే ఆ మంచిలో చెడుని ఎత్తుకే వాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళని భవిష్యత్తులో ఎవ్వరూ మార్చలేరు. మంచిలో కూడా చెడు ఎతుకుతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? అందుకే మంచి పని అంటూ మనం చేయాల్సిందంటే ఏమి చేయలేం. కానీ ఎవ్వరూ ఆక్షేపణ చేయని మంచి పని ఒకటి ఉంది, ఎవ్వరూ దాంతో చెడు ఎతకని మంచి పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా ఆ పని? ఇక్కడ కూడా రాసి పెట్టుంటాం. ఆ వాక్యాన్ని మనం రాసామా రాయలేదా ఈ సంవత్సరం? రాసినట్లేదా? సరే, బైబిల్లో చూద్దాం, కీర్తనల గ్రంథం బైబిల్లో చూద్దాం. ఎవ్వరూ ఆక్షేపణ చేయని ఒక మంచి పని ఉంది, చూద్దాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 1-3 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 1-3 వచనాలు చూడండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చూడండి. 3వ చరణం లాస్ట్లో కూడా ఉంటుంది. చదువుకుంటూ వద్దాం. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. 3 మంచి పనులు వచ్చాయి అక్కడ. చెప్పండి, చదివిన వాళ్ళు చెప్పండి. 3 మంచి పనులు వచ్చాయి అక్కడ. 92వ కీర్తనలో 1-3 వచనాల్లో 3 మంచి పనులు వచ్చాయి. చెప్పండి. నెంబర్ 1 మంచి పని ఏంది? యెహోవాను స్తుతించడం మంచిది. 2వ మంచి పని ఏంది? కీర్తించడం మంచిది. 3వ మంచి పని ఏంటి? 3వ మంచి పని లాస్ట్ లైన్, ప్రచారం చేయడం. అంతే కదా? 3వ వచనమ్మా లాస్ట్ లైన్, ప్రచారం చేయడం మంచిది, స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచారం చేయడం మంచిది. ఇంతకంటే మంచి పని లేదు ఈ భూ ప్రపంచంలో. ఎందుకంటే ఒకరికి మంచి చేస్తే ఇంకొకరికి చెడుగా మారుతుంది. ఒకరికి మంచి చేయాలని మనం ముందుకు పోతూ ఉంటే ఇంకొకరికి ఆ మంచి చెడుగా అనిపిస్తుంది. అందుకే బైబిల్ అంటుంది దేవుని స్తుతించండి, అదే మంచిది. దేవుని కీర్తించండి, అదే మంచిది. దేవుని మాటలు ప్రచారం చేయండి, అదే మంచిది. అంతకంటే మంచి పని ఈ భూ ప్రపంచంలో లేదు.
ఆయనని స్తుతించు, ఆయనని కీర్తించు, ఆయనను గురించి ప్రచారం చేయి. అదే మంచిది. ఇంకెవ్వరికి మంచి చేయాల్సిన అవసరం లే. మనం మంచి చేస్తే, చెయ్యాలనుకున్నామంటే వాళ్ళ ద్వారా మంచి కాదు మనకు వచ్చేది, వాళ్ళ ద్వారా చెడే వస్తుంది, వాళ్ళ ద్వారా కీడే వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మంచి పనులు చేస్తే దేవునికి మహిమ వస్తుంది. అంతే కదా. సత్క్రియలు చేయటం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మంచి పని ఏదైనా ఉందా అంటే ఏంది? దేవుని స్తుతించడం, కీర్తించడం, ప్రచారం చేయడం, అయిపోయింది అంతే. అది మంచిది. ఈ మంచి పని చేయండి, దేవునికి మహిమ తీసుకొచ్చేస్తాం మనం. స్తోత్రం. సెకండ్, దేవునికి మహిమని ఎలా తేగలం? రెండవది చూడండి, యోహాను సువార్తకు రండి. ఈసారి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడు. 15వ అధ్యాయం 8వ వచనం చూడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. రెండవది, దేవునికి మహిమ ఎట్ట వస్తుందంట? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. స్తోత్రము. దేవునికి మహిమ ఎలా వస్తుంది? ఫస్ట్ మనం సత్క్రియలు చేయడం ద్వారా, అంటే మంచి పనులు చేయడం ద్వారా. మంచి పని ఏంది నాన్న? స్తుతించు దేవుణ్ణి, కీర్తించు దేవుణ్ణి, దేవుని ప్రచారం చేయి. ఇదే, ఇంతకంటే మంచిది ఇంకొకటి లేదు. రెండవది, దేవునికి మహిమ ఎలా వస్తుంది నాన్న? మనం ఫలిస్తే, మనం ఎదిగితే దేవునికి మహిమ వస్తుంది. ఎదగనీయకుండా చేసేదే సైతాన్ గడు, అంతే. అర్థం కాలేదా? మనం ఎదిగితే దేవునికి మహిమ వస్తుంది, ఎదగనీయకుండా చేస్తుంది సైతాన్. మీకు అర్థమవుతుందంటారా? ఇప్పుడు మనం బాగున్నామనుకో, మన ఫ్యామిలీ బాగుందనుకో, మన ఇల్లు బాగుందంటో, మంచిగా ఇల్లు కట్టుకున్నామనుకో, మంచిగా ఇంట్లో వస్తువులు తెచ్చుకున్నామనుకో, మంచిగా మనం ఉన్నాము అనుకో, ఇప్పుడు దేవునికి మహిమ కాదా? ఒరే, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి చెప్పు, మంచిగా ఉన్నారు అని మహిమ వస్తుంది. అందుకనే మనల్ని మంచిగా ఉండకుండా చేస్తుంది. ఏదది? సైతాను. కోట నుంచి వస్తుంది తల్లి, ఒక మంచి మాట అంటది. ఆమె నోట్లో నుంచి వినాలి ఆ మాట. నాకు భలే ఇష్టం ఆ మాట. ఏమంటదంటే, సరా దేవుడే సరా మాకు అన్నిటికి కారణం అని అంటది. దేవుడే మమ్మల్ని కాపాడుతున్నాడు సరా అంటది. అసలు ఎంత బాగుంది. నిజమే. దేవుడే మనకు అన్నిటికీ కారణం. మనల్ని కాపాడుతున్నది ఎవరు? చెప్పరే మీరు, ఎవరు? మనం ఫలిస్తున్నాము అంటే, మనం తింటున్నాము అంటే, మనం ఉంటున్నాము అంటే, మనం ఇల్లు కట్టుకుంటున్నాము అంటే, మనం బ్రతికి ఉన్నామంటే. ఎవరి వల్ల? దేవుని వల్ల. మనం ఫలిస్తున్నాము. మనం ఫలించుతూ ఉంటే దేవునికి ఆటోమేటిక్గా మహిమ వస్తుంది. దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఇంత స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. ఇది దేవునికి మహిమ. మరి మనల్ని మంచిగా ఉండకుండా చెడగొడుతుంటుందిగా ఎవరు? నేను ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎదిగే విత్తనాన్ని ఏది ఆపలేదు. దేవుడు నిన్ను ఫలింపులోకి తీసుకొస్తున్నాడు అంటే, నీ ఫలింపుకి ఎవరు అడ్డం వచ్చినా ఆపలేరు. ఇప్పుడు విత్తనం ఉంది, మొలకెత్తేటప్పుడు దాని నెత్తిన ఫస్ట్లో మట్టి ఉంటుంది, ఉండదా? మట్టిని పైకి లేపుకొని మొలస్తుంది. చెట్టు మీద కాకి చూస్తుంది, అహాయ్ నాకు అప్పచ్చి వచ్చిందో అంటది. ఏంది అప్పచ్చి? దాన్ని జయించాలా. దాని నుంచి కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత పురుగు పడుతుంది, పురుగుని జయించాలా. ఇంకొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఎవరో ఒకరు మనుషులే పెంచేదానికి ప్రయత్నం చేస్తారు, దానిని జయించాలా. అన్నీ జయిస్తేనే చివరికి ఫలింపు దాంతో వస్తుంది, లేకపోతే రాదు. నేను కూడా అంటాను, మనలను దేవుడు ఫలించేటట్టు చేస్తే మన ఫలింపుని ఆపే సత్తా ఎవరికి ఉండదు. నేను అదే అంటా ఉంటా, ప్రభువా మా బిడ్డలు ఫలించాలా, మా సంఘం ఫలించాలా, అభివృద్ధిలోకి రావాలి ప్రభువా నేను అంటా ఉంటా. నేను చేసేటువంటి ప్రార్థన, మనం ఫలించాలంటే, మనం అభివృద్ధిలోకి రావాలంటే ముందుగా మనం కష్టపడాలా. కష్టపడితేనే మనం అభివృద్ధిలోకి వస్తాం.
మీకు అర్థమవుతుందంటారా? కష్టపడితేనే అభివృద్ధిలో. ఇప్పుడు కష్టపడుతున్నాం, అందుకని నేను ప్రభువా మాకు అది కావాలా ఇది కావాలా కష్టపడుతున్నా. ఎందుకు కష్టపడుతున్నాను? రేపు సంవత్సరానికి తేలికైపోద్ది. అర్థం లేదా? ఈ సంవత్సరం కష్టపడితే రేపు సంవత్సరం తేలికైపోద్ది. ఈ కష్టపడేటప్పుడు సైతాన్ గాడు చెప్తాడు, చూడు 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 అది కావాలంట ఇది కావాలంట. నేను అడగడమేనబ్బా. ఎవరన్నా తీసిచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఓ నిజం చెప్పండి, బలిపీఠం అడుగుతున్నాను. ఈ మందిరంలో ఉన్న ఏ వస్తువు అయినా సరే పలానా వస్తువుకు నేను సహాయం చేసినాను అనే వాళ్ళు చెయ్యి ఎత్తి చూపించండి చూద్దాం. ఎత్తండి చూద్దాం. ఎందుకు ఎత్తడం లేదు? ఎవరు సహాయం చేయలే, నా ద్వారా జరిగింది. క్షమించండి, దేవుడు నాకు ఇచ్చిన కానుకతోనే, దేవుడు నాకు ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కున్నాను. అవునా? నిజం ఇది. కానీ నేను అడగతా, ఎందుకంటే బిడ్డలు ఎవరికన్నా ప్రేరేపణ వస్తుందేమో ఇస్తారేమోనని. ఇస్తే ఇవ్వండి, ఈగిపోతే పోండి. మే నెల మీటింగ్ వస్తుంది, డబ్బులు ఇవ్వాలని ముందుగాని చర్చి మానేస్తే ఎప్పుడుంది? మే నెల. తెలుగులో ఒక సామెత ఉంది, దున్నపోతంట చెరువు కట్ట మీదకి ఎక్కిచ్చినాడంట దున్నపోతుని దున్నాలని. అమ్మో ఈ చెరువంతా నేనే దున్నాలా అని అరిసి తెచ్చిందంట. అది దున్నాల్సింది ఒక మూలే. దీని బుద్ధి చూడండి. జనాలు కూడా ఇట్టే ఉండ, నాకు అట్టే వస్తుంది, బాధేసిపోతుంది. మే నెల మీటింగ్ ఏడుంది, దానికి ముందే తప్పించుకున్నారే. ఇస్తే నీ చేతిలో ఉంటే ఈగిపోతే పో, సంతోషంగా దేవుని స్తుతి. అంతే కదా? నేను చెప్పేది అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఈరోజు కష్టపడితే రేపు సంవత్సరానికి అసలే తేలికైపోద్ది. అందుకే కష్టపడుతున్నా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మీ ద్వారా మహిమ రావాలి అంటే రెండవది మనం ఫలించాలా. ఎక్కడ ఉన్నా సరే మనం ఫలించాలా. దేవునికి మహిమ. నానా యేసేపు జీవితాన్ని నేను చాలాసార్లు చెప్పాను మీకు. యేసేపు జీవితం 3 భాగాలు. నెంబర్ 1 తండ్రి దగ్గర, నెంబర్ 2 పోతీఫర్ ఇంట్లో, నెంబర్ 3 చెరసాల్లో. మళ్ళీ చెప్పండి. నెంబర్ 1 ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు తండ్రి దగ్గర? యాకోబుకి 12 మంది కొడుకులు. 12 మంది కొడుకుల్లో విచిత్రపు నిలువుటంగి యేసేపుకే గుట్టించాడు. ఎందుకు గుట్టించాడు? ఇంట్లో నెంబర్ 1గా ఉన్నాడు కాబట్టి విచిత్రపు నిలువుటంగి యేసేపు గుట్టించాడు. నెంబర్ 2 ఎక్కడ? పోతీఫర్ ఇంటికి పోయిన పని ఏంది అసలు? యేసేపు పనోడుగా, అంతే కదా? పనోడుగా ఉన్నాడా? తన ఇంట్లో ఓడుగా ఉన్నాడా? పనోడుగా లేడు, ఇంట్లో ఓడుగా ఉన్నాడు. ఆ పోతీఫర్ అంట ఇంట్లో ఉండే సమస్తం ఎవరి చేతిలో పెట్టాడంట? యేసేపు చేతిలో పెట్టాడు. అంటే ఇప్పుడు నెంబర్ 1గా ఉన్నాడా? డౌన్లో ఉన్నాడా? ఇంటికాడ నెంబర్ 1నే. చెప్పు ఇంటికాడ నెంబర్ 1నే. పోతీఫర్ ఇంట్లో, అక్కడ పోతీఫర్ భార్య నిందేసి తీసుకుపోయి ఎక్కడ దోసేసింది? చెరసాల్లో ఎట్టున్నాడు? చెరసాల్లోకి పోయి ఉంటే చెరసాల్లో ఉన్నటువంటి ఆ చెరసాల నాయకుడంట చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరినీ ఎవరి చేతిలో పెట్టాడు? ఒరే ఈడు పుట్టింటికాడ ఉన్నా కింగే. చెప్పు, పుట్టింటికాడ ఉన్నా కింగ్ అనండి. పుట్టింటికాడ పోతీఫర్ ఇంట్లో, చెరసాల్లో, అదే కదా. పుట్టింటికాడ కింగే, పోతీఫర్ ఇంట్లో కింగే, చెరసాల్లో కింగే. అందుకనే యేసేపుని గురించి ఒక అద్భుతమైన ఒక మాట ఉంటుంది. ఒకసారి ఆదికాండానికి రండి, ఆ మాట చూపిస్తా. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం తీసుకున్నాళ్ళు. యేసేపు ఆయన ఫలిస్తాడండి. ఎక్కడున్నా, ఇంట్లో ఉన్న ఫలిస్తాడు, చెరసాల్లో ఉన్న ఫలిస్తాడు, పోతీఫర్ ఇంట్లో ఉన్న ఫలిస్తాడు, ఎక్కడున్నా ఫలిస్తాడు యేసేపు. ఎందుకంటే యేసేపు ఫలించడి కొమ్మ. మనం కూడా ఫలించాలి. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి, మనం ఎదగాలి, మనం ఫలించాలి. నేను ఎదగాలి, మీరు ఎదగాలి, అందరం ఎదగాలి.
మనసారా మనలందరినీ దేవుడు ఫలింపులోకి తీసుకువచ్చునుగాక. మన చేతి పనులను దేవుడు దీవించునుగాక. మనము చేసే ప్రతి కార్యమును దేవుడు జరిగించునుగాక. వచ్చేసాం ఫలింపులోకి, అంతే అంతే కదా. వచ్చాం రాలేదా? వచ్చేసాం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఫలింపులోకి మనం రావడం లేదు అంటే, ఫలింపులోకి మనం రావడం లేదు అంటే, ఫలింపులోకి మనం రావడం లేదు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. తీసారా? మొదటి వచనం కాదు కానీ 2వ వచనం చదివండి డైరెక్ట్గా. అది వినాలి. ఒక మనిషి ఫలింపుకి రాకపోవడానికి, అంటే ఎదుగుదలకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ తీగలు అంట ఏముంటాయంట? పనికి రాని తీగలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏం తీగలు? పనికి రాని తీగలు ఉంటే ఫలించదు ఆ తీగ. నేను అంటాను, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఇంకా పనికిరాని తీగలు నీలో ఉన్నాయనుకో, నువ్వు ఫలించవు. గంగనపాలెం చర్చికి వచ్చినా ఫలించు, బాడిపాలెం చర్చికి పోయినా ఫలించు, కోటలో చర్చికి పోయినా ఫలించు, చెన్నైలో చర్చికి పోయినా ఫలించు, ఎక్కడ పోయినా ఫలించు. ఎందుకంటే నీలో ఏమున్నాయి? పనికిరాని తీగలు ఉన్నాయి. పనికిరాని తీగలు 14 తీగలు తెలుసా మీకు? ఒక మనిషి ఫలింపుకి అడ్డం వచ్చే పనికిరాని తీగలు ఎన్ని తీగలు? ఇప్పుడు ఒక పైరు ఉంది, దానికి తెగులు పట్టిందంటే కనుక్కోలేమా? ఎన్ని తెగులు పడతాయి అమ్మా? ఎన్నమ్మా? లెక్క చేయలేము కదా, అవునా కదా? సరే, మనకు తెగులు వస్తుంది, మనుషులకు కూడా తెగులు వస్తుంది, ఎన్నో రకాల తెగుళ్ళు వస్తాయి. కనుక్కోలేమా? కనుక్కుంటాం. బాగా వినాలా. ఒక మనిషి అభివృద్ధిలోకి రాకుండా, ఫలింపులోకి రాకుండా అడ్డుపడేటువంటి పనికి మాలిన తీగులు 14 తీగులు నికరంగా ఉన్నాయి. ఎన్ని తీగులు చదువుతారా మీరు? 14 చదువుతారా? ఈ 14 తీగుల్లో ఏ ఒక్క తీగున్నా మనం ఎదగలేము, మనం ఫలించలేము. ఒక్క తీగున్నా ఫలించలేము. ఏంటి ఆ 14 తీగులు? గలతీ పత్రిక రండి, మీకు చూపిస్తా ఈరోజు ఆ పదాన్ని. గలతీ పత్రిక రండి, మనం చాలాసార్లు చదువుకుంటాం, మళ్ళీ చదువుదాం. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 19వ వచనం స్టార్ట్ చేద్దామా? చదివేవాళ్ళు మైక్ ఎత్తుకో. 5వ అధ్యాయం మైక్ ఎత్తుకోండి. సరే, నేను చదువుతూ ఉంటాను, మీరు లెక్కేస్తూ ఉన్నాడు. 1, 2, 3 పాస్టర్ 14 అన్నాడు. ఏముండే అక్కడ 14 అనా? రెడీ, నేను చదువుతూ ఉంటాను. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా, మొదలు పెట్టండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. 15 14 అని చెప్పా, క్షమించండి, నేను కొంచెం లెక్కల్లో వీక్. ఎన్ని ఉన్నాయి? ఏంది అన్నీ? పనికి రాని తీగలు, ఒక మనిషిని ఎదుగుదలలోకి రానియకుండా అడ్డుపడే తీగలు, ఒక మనిషిని అభివృద్ధికి చెందనీయకుండా అడ్డుపడే తీగలు. ఈ 15 రకాల తీగుల్లో ఏ ఒక్క తీగున్నా సరే మనం ఎదగలేము. కానీ దేవుడు అంటాడు, మీరు ఫలిస్తేనే నాకు మహిమ అంటాడు. మీరు ఫలిస్తేనే. అందుకని పనికి మాలిన తీగలను తీసి పారేస్తే మనం ఫలింపులోకి వస్తాము. దేవునికి మహిమ. హల్లెలూయా. ఉన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ ఎలా తీసుకొస్తాం? నెంబర్ 1, యాందో మంచి పని, చికెన్ తినేసి, చేపల ఫ్రై తినేసి, బిర్యానీ తినేసి, అరిగేదానికి పెద్ద థమ్సప్ తాగేసి కొరక పెడదాం. మంచిది అది, అవునా? సత్క్రియలు చేయాలా, మంచి పనులు చేయాలా,
మనుషులకి మనం మంచి పనులు చేసినాం అనుకో, చెయ్యండి తప్పులేదు, చేస్తే ఒకరికి మంచి చేస్తే ఇంకొకరికి, అందుకే ఎగ్జాంపుల్ చెప్పా, పురుగుని కాపాడాం, కోడి చేత తిట్టించుకున్నాం, అంతే కదా. అందుకని మంచిది ఏది ఉందో బైబిల్ అంటుంది, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని కీర్తించండి, ఆయన్ని ప్రచారం చేయండి, మంచిది. నెంబర్ 2, మనకు ఫలింపు రావాలా, మనం ఎదగాల, మనం అభివృద్ధిలోకి రావాలా. ఎందుకు ఫలింపులోకి రాగలేకపోతున్నాం అంటే పనికి మాలిన తీగలు ఎన్ని ఉన్నాయి చూపించానుగా, టిక్కి పెట్టండి, ఇంటికి పోయి అయినా చదువుకోండి, ఈ తీగల్ని తీసి పారేసుకోండి, మనం ఫలింపులో, ఎక్కడున్న ఫలింపులోకి వస్తాం. ఏసేపులాగా ఇంట్లో ఉన్న ఫలింపే, ఈదిలో ఉన్న ఫలింపే, చివరికి చెరసాలలో ఉన్న ఫలింపే. మనమే కింగ్. దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్, ఒక మనిషి ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది? లాస్ట్ 3వది, ఎట్ట మహిమని తీసుకురాగలం? చూడండి, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులై నందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు. ఎందుకు మహిమపరుస్తున్నారంట? చాలా స్పష్టంగా ఉంది చూడండి. వారి విషయమును అందరి విషయము ఇంత ఔదార్యముగా, ఇప్పుడు వస్తా చూడండి ఆ పదం, ధర్మము చేసినందు చేతను. వినాలి, ధర్మము ఉందా పదమాడ, చేసినందునను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబరిచినందున వారు దేవుణ్ణి మహిమపరుచుచున్నారు. ఎందుకు మహిమపరుస్తున్నాడని పౌలు అంటున్నాడంటే, మీరు ధర్మము చేసినందునను, అంటే ధర్మం అంటే మీరు ఇవ్వడాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. చెప్పండి, ఏం చేయడాన్ని బట్టి? గట్టిగా చెప్పు, ఏం చేయడు? గట్టిగా చెప్తే కదా, ఏం చేయడు? మీరు ఇవ్వడాన్ని బట్టి. నిన్న ఎక్కడికో వెళ్ళానమ్మా, నేను చిల్లర తీసుకున్నా, ఎక్కడో గుర్తురాలేదే. ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇస్తున్నా, మీరు ఎట్టేస్తారు? 5 రూపాయల బిల్లు ఉంది నా కాడ, నేను ఇస్తున్నా, ఎట్టిస్తాను చెప్పండి? అంతే కదా. మీరు ఇవ్వాలనుకుంటే ఎట్టిస్తారు? ఒకసారి చేయి చాపండి. ఇవ్వలేదులే కానీ అబ్బా, మీరు డబ్బులు మీరే తినండా, ఊరికే చేయి చాపండి, ఊరికే చేయి చాపండి మా కదా. కానీ నిన్న విచిత్రంగా ఆ అక్క ఎట్టిస్తుందో నాకంటే, చెయ్యి ఎట్ట తిప్పి ఎట్టిస్తుంది. అర్థం కాలేదా? మనం ఎట్టిస్తాం అంటే, అరిచెయ్యి ఎట్ట తిరిగింది? కిందకి కదా, పైకి అట్ట, కిందకే కదా డౌన్ అంటే. ఆ అక్క ఎట్టిస్తుంది అంటే ఎట్టేస్తుంది డబ్బులు, ఎట్ట అంటే అర్థమైంది. నువ్వు తీసుకునేవాడురా, నువ్వు కిందే ఉండాలా, నేను ఇచ్చేదండ్రా, నా డబ్బులు నాకు ఇస్తా, నీ ఇంట్లో డబ్బులు నేను ఇస్తున్నావా? నా డబ్బులు నాకు ఇస్తా. నాకు అసలుకి దిమ్మ తిరిగిపోయింది. చూడండి ఎంత జ్ఞానం చూపిస్తున్నారో. నేను అంటాను, బైబిల్ కూడా అదే అంటది, ఇచ్చే చెయ్యి ఇచ్చే మనిషి ఎప్పుడు పైనే ఉంటాడు. పైన అంటే పైకి అనుకునేరు, వాడి ద్వారా దేవునికి మహిమ వస్తుంది, వాడి ద్వారా దేవునికి ఘనత వస్తుంది, వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అబద్ధమా నిజమంటారా? దేవునికి మహిమ రావాలంటే మనం ముందు ఇచ్చేదాన్ని కలిగి ఉండాలా, ఇచ్చేటువంటి బుద్ధి మనకు ఉండాలా, ఇచ్చేటువంటి స్వభావం మనకు ఉండాలా. కానీ మనకున్న స్వభావం చాలా వెరైటీగా ఉంటుంది. ఏంటి వెరైటీగా ఉంటుంది అంటే, తీసుకునేటువంటి స్వభావం ఉంటుంది. తీసుకోవడంలో తప్పు లేదు, తీసుకోవచ్చు. కానీ తీసుకోవడం కంటే బైబిల్ అంటది, పుచ్చుకొనుట కంటే, అపోస్తుల కార్యాలు ఉంటుంది కదా, పుచ్చుకొనుట కంటే. ఒకసారి చూడండి ఆ పదాన్ని, చాలా రోజులైంది దాన్ని చదివి, ఒకసారి గుర్తు చేసుకుందామా? రెఫరెన్స్ మీకన్నా ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే నేనే చూపిస్తా.
ఎందుకంటే మాకంటే కొంచెం అనుభవాలు మీకే ఉంటాయి కాబట్టి. ఎక్కడన్నా గుర్తు తగిలిందా మీకు ఆ మాట? తగిలిందా? అపోస్తుల కార్యాల గ్రంథాల్లో దాన్ని చూసిందాక ముందుకు పోయేది లేదబ్బా. ఎందుకంటే అది ఉండదా లేదా అని మనకు తెలియాలి కదా. ప్రైజ్ ద లార్డ్. సరే, అది దొరికేదాకా ఒక చిన్న పల్లవి పాడండి. మైకెత్తుకోమ్మా, ఒక చిన్న పల్లవి పాడండి, పాడండి, చూద్దాం ఆ మాటను చూద్దాం. హల్లెలూయా. పాడు పాడు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నా. దొరికింది దొరికింది దొరికింది. 20వ అధ్యాయానికి రండి, 35వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 25వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఏం చెప్తున్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నానవు అందుకే చెప్తా ఉంటా, ఇచ్చేవాడు ఎప్పుడైనా వాడు పైనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ మూడవ దారిలో ఎలా దేవునికి మహిమ వస్తుంది అని అంటే, మనము ఇవ్వడము ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నిజంగానే దేవునికి మహిమ మూడో దారి ఏంటంటే మనం ఇవ్వడము ద్వారా. అంటే మనం ఇవ్వాలి, దేవునికి ఇచ్చేదాన్ని మనం నేర్చుకోవాలా, దేవునికి ఇవ్వడం అనేది మనం తెలుసుకోవాలా. దేవునికి ఇస్తే దేవునికి ఏమొస్తుందంట? గట్టిగా చెప్పండి, ఏమొస్తుందంట? మహిమ వస్తుంది. కానీ ఆ ఇవ్వడం అంటే ఆ డబ్బులు అనే దగ్గర కాడకు వచ్చేసరికి సాతానుగాడు ఏం చేస్తాడంటే మైండ్ సెట్ని నిజం కన్నా మార్చేస్తాడు. ఏంది డబ్బులేంది, అద్దేంది, ఇద్దేంది అని. ఇప్పుడు దేవుని పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మరి ఏం కావాలా? కోట నుంచి వచ్చారు కదా, కొండూరు నుంచి వచ్చారు కదా మనిషా, ఇక్కడికి రావాలంటే నీకు డబ్బులు కావాలా? కావాలా? పెట్రోల్కి అన్న మీరు వచ్చారు కదన్నా, డబ్బులు కావాలా? ఎంత డబ్బులు కావాలన్నా? పాపమూలు అంటేనే నాకు బాధ వస్తుంది. ఎందుకంటే ఎంతమంది వస్తే అన్ని 60,000 కదమ్మా, 60 కదా. మరి మా ఊరోళ్ళు ఛార్జీలు డోసు పెంచున్నారు. ఎంతమంది వస్తే అన్ని 60,000. మరి దేవునికి మహిమ ఎలా వస్తుందంటారు? ఎలా వస్తుందంటారు? దేవునికి మహిమ రావాలి అంటే మనం ఇవ్వడం ద్వారానే దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా మీకు ఒక మాట చెప్పేసి నేను ముగిస్తా. ఇప్పుడు ఇంతమంది గంగనపాలెం సంఘంలో ఉన్నాం, మనమే బాధపడితే కాకువారిపాలెం సంఘం వాళ్ళు శుక్రవారం ప్రార్థన ఉంది కదా, లేదా? ఏ శుక్రవారం? ఈ శుక్రవారమే 28 అంటే ఈ వారంలో శుక్రవారమే లేదా? వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మన సంఘం ఉందా? ఓ అని అటు కొడితే 4 కుటుంబాలు. 4 కుటుంబాలు మనల్ని రెడీ చేయాలంటే ఎట్లుంటుంది చూడండి. మనందరికీ భోజనాలు చేయాలంటే ఎలా ఉంటుందో చూడండి. కానీ నేను ఒకటే అంటాను, ఇవ్వడము ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు నిన్ను నన్ను కలుగు చేశాడు, ఎందుకు మనల్ని పుట్టించాడు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆయనకు మహిమ తేవడానికే మనల్ని పుట్టించాడు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం అదే. దేవునికి మహిమ ఎలా వస్తుంది అనేటువంటి సంగతుల్లో 3 విషయాలు మీ ముందర పెట్టా. చెప్పేస్తే ప్రసంగం ఆపేస్తా నేను. 3 విషయాల్లో దేవునికి మహిమ వస్తుంది. ఎలాంటి విషయాల్లో? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇచ్చుట. ఏమని చేయడం?
ఈ 3 దారుల్లో దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ వస్తే ఆయనను మనం సంతోషపెట్టినట్టు, ఆయనను మనం సంతోషపెడితే దేవుడు మనలను, అటువంటి మహా గొప్ప కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. తల వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నీ ఎడల, నా ఎడల, సమస్త మానవాళి ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనకి మహిమను రావాలా, ఆయనకి మహిమ తేవాలా. ఇందుకోసమే సృష్టి అంతా మనిషి కొరకు, మనిషి దేవుని కొరకు. ఎందుకు అంటే ఆయనకి మహిమను తేవాలా. తెస్తున్నామా? ఎలా వస్తుంది మహిమని ఆలోచిస్తున్నావా? 3 దారులు. ఈరోజు చెప్పబడినటువంటి 3 దారుల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మహిమను తెద్దాం, దేవుని చేత దీవించబడదాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. మంచిలో కూడా చెడుని వెతకకో. సైతానుగాడు నీకు పుట్టించేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకో. నువ్వు ఫలించాలా, ఇదే దేవుని ఉద్దేశం. ప్రార్థన చేద్దాం.